ఈరోజు నేషనల్ ఎలక్ట్రీషియన్ డే 7వ సంవత్సరం శుభ సందర్భంగా సౌత్ ఇండియాలోనే ఎలక్ట్రీషియన్ డేని సౌత్ ఇండియా మొత్తం కూడా జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరపున ఈరోజు మనం ఎలక్ట్రీషియన్ డేని 7వ ఎలక్ట్రీషియన్ డేని జరుపుకుంటున్నాము. కానీ ప్రతి సంవత్సరం కూడా మనము పెద్ద భారీగా ఎలక్ట్రీషియన్ డేని జరుపుకుంటూ ఉన్నాము. కానీ ఈ సంవత్సరము ఒక బాధతో జిల్లా హెడ్ క్వార్టర్ కూడా తరలిపోవడం ఒకటి, మనకు పనులు లేక ఇబ్బందులుగా ఉన్న ఇంకొక విషయం అయితే, ఈ విషయాల వలన చిన్నపాటిగా మనం ఈరోజు ఎలక్ట్రీషియన్ డేని ఇక్కడ మనం జరుపుకుంటున్నాము. మనం ప్రభుత్వానికి, కార్మిక శాఖ మంత్రి గారికి మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నది ఏమంటే, సార్, మనకు భవన నిర్మాణ కార్మిక శాఖ తరఫున ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మనకు రావడం లేదు. ఈ రోజు వరకు కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక్క బెనిఫిట్ కూడా రాలేదు. ఇదే తెలుగుదేశం హయాంలో 2019లో ఎలక్ట్రీషియన్లకు ఎవరికైతే లేబర్ కార్డు ఉందో వాళ్ళను మీరు గుర్తించి వాళ్ళకందరినీ కూడా టూల్ కిట్లు ఇవ్వడం జరిగింది. దానికోసం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళను కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ ప్రభుత్వంలో కూడా, మీ ప్రభుత్వం రాకముందు కూడా మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి వర్యులకు, ఇక్కడ ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారికి, అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం ఎమ్మెల్యేలు కూడా మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనకు ఆర్థికంగా ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాదాపు ఒక 3 నెలలకు ముందు మన కార్మిక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మన రాష్ట్ర అధిష్టానం మాట్లాడడం జరిగింది. సంక్రాంతి లోపల ఏదో ఒక 2 హామీలు మీకు ఇస్తామని చెప్పి, ఏమైతే భవన నిర్మాణ కార్మిక శాఖలో బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్లలో కనీసం ఒక 2 బెనిఫిట్స్ అన్నా ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి కార్మిక శాఖ మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ హామీల నుంచి ఎటువంటి మనకు స్పందన లేదు. చేస్తామంటున్నారు, ఇస్తామంటున్నారు, కానీ ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. మనము కార్మికులము ఎలక్ట్రీషియన్ వృత్తి చేసుకుంటూ మనం బతుకుతున్నాము. ఎలక్ట్రీషియన్ వృత్తి అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పనిచేసే పని మాది. ఎలక్ట్రీషియన్గా మనము చావు బతుకుల మధ్య మనం పనిచేస్తాము. కానీ భవన నిర్మాణ శాఖ తరపున, బోర్డు తరపున సెస్ రూపంలో మీరు గవర్నమెంట్ తరపున మీరు బిల్డింగ్ల, అపార్ట్మెంట్ల కోసము ఏమైతే సెస్ రూపంలో మా మీద అమౌంట్ కలెక్ట్ చేస్తారో దాంట్లో నుంచి 1-2% మాత్రమే కార్మికులకు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఇచ్చేదాన్ని కూడా అది మీ రూళ్ళలోనే ఉంది. కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఇచ్చిన పాపాన పోలేదు. ఇంకొక విషయం, లేబర్ కార్డు ఏమైతే ఉందో ఆ లేబర్ కార్డుల తరపున కూడా ఎన్నోసార్లు మనము చెప్తూనే ఉన్నాము, చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనకి ఇచ్చింది లేదు. ఒకవేళ బలవంతంగా మనకు లేబర్ కార్డులు ఇచ్చినా కూడా ఆ లేబర్ కార్డుల పైన ఒక్క పైసా కూడా మనకు ఈ రోజు వరకు కూడా బెనిఫిట్ రాలేదు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు రెన్యువల్ మనం చేసుకుంటున్నాం, లేబర్ కార్డులు మేము చేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం తరపున ఒక్క పైసా కూడా మనకు వచ్చిన సందర్భాలు లేవు. అవి ఏమన్నా రెన్యువల్ అయినట్టు ఏమన్నా మనకు ఆన్లైన్లో ఏమైనా చూపిస్తున్నాయా అంటే అవి కూడా చూపించడం లేదు. కాబట్టి కేవలం కనీసం మేము కట్టిన డబ్బు కోసమన్నా మాకు ప్రభుత్వం తరపున ఏదో కొంత మీ వంతుగా మాకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. మీడియా ద్వారా మేము అందరినీ కూడా తెలియపరుస్తున్నది ఈ విషయం ఏమనగా, భవన నిర్మాణ కార్మిక శాఖ తరపున ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో, కొత్త బెనిఫిట్స్ మనకు అవసరం లేదు. ఏమైతే బోర్డు స్థాపించినప్పటి నుంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్లలో నుంచి కనీసం ఒక 2 బెనిఫిట్లన్నా మాకు ఇవ్వాలని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.